Audio Jungle. హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి హైరమ్మ ఫస్ట్ బర్త్డే ప్రీ బర్త్డే షూట్ చేయిద్దామని అనుకుంటున్నాము. సో దానికోసం అని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మా టోను గారిది అయితే ఫస్ట్ బర్త్డే ప్రీ బర్త్డే షూట్ ఏమో గిగిల్స్లో చేయించాము సికింద్రాబాద్ దగ్గర. ఇప్పుడు అది తీసేసి కొండాపూర్లో పెట్టారంట. సో అది మాకు లాంగ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఉప్పల్లో కీవీ స్టూడియోస్ అని అక్కడ మాట్లాడుకున్నాము, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా మా కిరా ఎప్పటి నుండో అడుగుతున్నాడు, నన్ను కూడా తీసుకెళ్ళండి షూట్కి. టోను అప్పుడైతే నేను చూడలేదు, హైరమ్మదన్న చూస్తా షూట్ ఎలా చేస్తారు ఏంటి అన్నది. స్కూల్కి వచ్చేసామన్నమాట, అకిరాని తీసుకెళ్దామని చెప్పి. అండ్ ఈ స్కూల్ వచ్చేసి మా టోనుగాడి ప్రీవియస్ స్కూల్ అనమాట. దీంట్లోనే యూకేజీ వరకు చదువుకున్నాడు. ఇంకా వాడి క్లాస్ టీచర్ చూసి పిలిచిందనమాట, టోనుని పిలిచి ఎలా ఉన్నావు ఏంటి అని అడిగిందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా కనిపించారు, అందరికీ హాయ్ చెప్పిండు. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఓఆర్ఆర్ ఎక్కినాము. కేక్ స్మాష్ కూడా చేయిద్దామని చెప్పి ఆల్రెడీ ఇంటి దగ్గరే బేకరీ ఉంటే అక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చేసాము, కేక్ కూడా తీసుకున్నాము. అండ్ ఈ ఫోటోషూట్ స్టూడియోస్ అయితే ఎట్లా అంటే థీమ్ని బట్టి కాస్ట్ ఉంటాయి. మనం ఎన్ని థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట, ప్యాకేజ్ ఉంటుంది. మేము అన్ని థీమ్స్ 30 థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము, కానీ అన్ని థీమ్స్ షూట్ చేయించలేకపోయినాము. ఎందుకంటే చిన్నపిల్లలతో కొంచెం కష్టం కదా, మనలాగా ఫాస్ట్గా దిగలేరు కదా వాళ్ళ ఫొటోస్. సో ఇంకా మా హైరమ్మని కష్టపెట్టడం ఇష్టం లేక కొన్ని థీమ్సే చేయించామన్నమాట. ఫస్ట్ టైం మా హైరమ్మ శారీ కట్టుకుంది, ఎంత క్యూట్గా ఉంది చూడండి, చిన్న పాప అయితే భలే ముద్దొచ్చేసింది శారీలో, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా నేను కొంచెం బ్యాంగిల్స్ జ్యువెలరీ తీసుకెళ్ళాను అనమాట. కాస్ట్యూమ్ అంతా స్టూడియో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ హియర్ యు గో మై బుట్ట బొమ్మ, చూడండి ఎంత క్యూట్గా ఉందో మా బుట్ట బొమ్మ. కిటీ హైరమ్మా వచ్చి Come on, da. Come. నడుస్తుంది. कैमरामैन हाय अनु కింద కూర్చొని చేయాలి. సైడ్కే ఉందో కొంగు కొంగు చూసారు కదా, ఒక్క సెటప్కి ఇంత టైం పట్టింది అండ్ ఇంత ఎనర్జీ కావాల్సి వచ్చింది హైరమ్మ 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 అని పిలవడానికి. ఫైనల్గా ఆ ఫొటోస్ వీడియోస్ చూస్తే అన్నీ మర్చిపోతాము. ఒక థీమ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ థీమ్ కోసం రెడీ అవ్వాలన్నమాట. ఎంత బాగా వాక్ చేస్తుంది చూడండి శారీలో. హైరమ్మ శారీలో క్యూట్ ఉంది అనిపిస్తే తన కోసం ఒక లైక్ చేయండి. అండ్ నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ది లైక్ బటన్ సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ అనమాట. ఇదేంటంటే ఫారెస్ట్ థీమ్. ఫస్ట్ వచ్చేసి విలేజ్ థీమ్, ఇప్పుడు ఫారెస్ట్ థీమ్. పికాచు పికాచు
హైరు హైరమ్ ఎక్కడుంది? ఇక్కడుంది. హైరమ్ ఎక్కడుంది? ఇక్కడుంది. హైరమ్మనే సెకండ్ థీమ్ తోటే మా హైరమ్మ అలసిపోయింది అనమాట. ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఇంకా ఈ థీమ్ తోటి ప్రతి థీమ్కి ఏడిపే ఉంది. నెక్స్ట్ థీమ్ ఇది థర్డ్ థీమ్ అనమాట, కోట్ థీమ్. సో దీనికోసం సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఇంకేంటంటే మా హైరమ్మ రోజు చూసే వాళ్ళతోటే ఉంటుందన్నమాట. కొత్తగా ఎవరైనా కనిపిస్తే ఏడుస్తుంది. ఇప్పుడు కెమెరామ్యాన్ వాళ్ళు కొత్తగా కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళని చూసి ఏడ్చేస్తుంది అనమాట. ఇంకా అట్లా అని చెప్పి కొంచెం ఎక్కువే ఏడ్చింది. అంత కోఆపరేట్ చేయలేదు షూట్కి. ఇక నేను వాళ్ళ డాడీ ఇద్దరం బోన్లో కూర్చున్నాం అనమాట, ఖైదీల్లాగా. ఇంకా ఒకరినొకరం జోక్గా నరికేస్తా చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చుకుంటున్నాము. మా హైరమ్మ వచ్చేసి జడ్జ్ అనమాట. అండ్ ఈ డ్రెస్లో కూడా మా హైరమ్మ క్యూట్ ఉంది. ఫొటోస్లో నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. అండ్ మేము ఇండోర్ థీమ్సే సెలెక్ట్ చేసుకున్నాం. అవుట్డోర్ షూట్ వద్దనుకున్నాము. ఇండోర్ అయితేనే బెస్ట్, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ వర్షం పడ్డా ఎండ కొట్టినా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అదే అవుట్డోర్ అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది అని చెప్పి ఇండోరే వెతికి ఈ స్టూడియోస్ మాట్లాడుకున్నాము. ఇది ఫోర్త్ థీమ్, చందమామ థీమ్ అనమాట. వెనకాల మూన్ బాగుంది కదా, నాకు నచ్చింది థీమ్. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఇప్పుడు. సో మా హైరమ్మ కూడా చూస్తూ ఊ అని అంటుంది. చూడండి తను ఎట్లా మాట్లాడుతుందో. వైపు మా హైరమ్మ కోఆపరేట్ చేస్తలేదని చెప్పి మేము తన్ని చూస్తుంటే మా టోను అయితే ఉన్న థీమ్స్ అన్నీ ఖరాబ్ చేస్తున్నాడు అనమాట. అన్నీ ఆడుకుంటున్నాడు, లైక్ బాక్సింగ్ అవి కూడా ఉన్నాయి. సో అవన్నీ తీస్తున్నాడు. ఒకవైపు వాడి మీద అరుస్తూ, ఒకవైపు హైరమ్మని నవ్విస్తూ చాలా అలసిపోయాం ఆ రోజు మేము. బంగారం పాతది కొత్తది కొనలేదు. జరుగుతాను. అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ థీమ్, రాక్ స్టార్ థీమ్ అనమాట. ఈ రాక్ స్టార్ గెటప్ లో అయితే మా హైరమ్మ సేమ్ వాళ్ళ అన్నేలాగా టోను లాగానే ఉంది. చిన్నప్పుడు టోను ఎలా ఉన్నాడో సేమ్ అట్లనే ఉంది. నెక్స్ట్ ఇది ఫిఫ్త్ థీమ్, ఫలక్నామా ప్యాలెస్ థీమ్ అనమాట. ప్రిన్సెస్ లాగా. ఒక్క 4 to 5 minutes వీడియో కోసం ఇంత కష్టపడతాము. అదే ఇప్పుడు సినిమాస్ కూడా అంతే, 3 hours మూవీ, 3 to 4 hours ఉంటుంది మూవీ. కానీ తీయడం ఎన్ని రోజులు తీస్తారు? 1-2 years తీస్తారు. సేమ్ ఇది కూడా అట్లనే 4 to 5 minutes వీడియో కోసం మేము ఒక హాఫ్ డే మొత్తం కష్టపడ్డాము.
హైరు దా 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 ఇవన్నీ వచ్చేసి 3D థీమ్స్ అనమాట. ఒరిజినల్ లుక్ని ఇస్తాయి, రియల్ లుక్ని ఇస్తాయి అనమాట. అండ్ మా టోనుగాడు న్యూస్ రీడర్ అంట, సో వాడు ఒక రీల్ చేశాడనమాట. అండ్ ఈ బ్యూటీ క్వీన్ థీమ్ అయితే నాకు చాలా నచ్చింది, ఎంత బాగా అనిపించిందో. ఫ్రాక్ కూడా చాలా బాగా సెట్ అయింది మా హైరమ్మకి. ఇక్కడ అన్ని చిన్న చిన్న కాస్మెటిక్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ నోట్లో పెట్టుకుంటుంది. అవన్నీ చూసి తన ఆటలో తనుంది, కెమెరా వైపు అస్సలు చూడట్లేదు. తీసుకో, ఇగో పిటి వచ్చింది, పిటి హైరిగో పిటి పిటి హైరు. ఇంకా కాసేపు రిలాక్స్ అవ్వనిచ్చామన్నమాట, అలసిపోయింది. పిల్లమ్మి హాయను ఇంకో 2 థీమ్స్ చేయించాము, ఇంకా అలసిపోయాము, వికెట్ డౌన్ అయిపోయింది అందరిది. లాస్ట్కి కేక్ స్మాష్ కూడా చేయించేసాము. ఇంకా తను కేక్ మొత్తం ఇష్టం వచ్చినట్టు రుద్దేసుకుంది అంతా. ఇంకా కేక్ స్మాష్ అంటేనే అంతే కదా. అండ్ ఇది తన ఫస్ట్ బర్త్డే, ఫస్ట్ కేక్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మా హైరమ్మని బ్లెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బ్లెస్ హర్. సో ఇంకా ఫైనల్గా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని రీల్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా ఆకలి అయితే చంపేస్తుంది అనమాట. పక్కనే పానీపూరి ఉంటే ఇంకా నేను మా ఆకిరా ఇద్దరం పానీపూరి ఛాలెంజ్ చేసాము. ఇంకా ఫాస్ట్గా తినేసామన్నమాట పానీపూరి. సరే నేనే విన్ అయినా మా ఆకిరా కంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.